హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సింపుల్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ పల్లీల కారం పొడి అండి. ఈ పల్లీల కారం పొడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు దాకా పల్లీలని యాడ్ చేసుకోవాలి. ఈ పల్లీలని యాడ్ చేసుకొని చిన్నగా మంటని హైలో కాకుండా మీడియంగా ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉంటే కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయండి. ఇప్పుడు మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇలా వేయించుకోవాలి. ఇదిగోండి, ఇలా పొట్టు ఊడొస్తే సరిపోతుంది. పల్లీలు మనకి ఇక్కడ వేగిపోయినాయి. వీటిని చల్లారబెట్టుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఒక పిడికెడన్ని కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేసే పని లేదండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కరివేపాకులో ఉండే మాయిశ్చర్ అంతా పోతే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని కరివేపాకుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ పల్లీలు ఇక్కడ ఆరిపోయినాయండి, చల్లారిపోయినాయి. వీటన్నిటిని ఇలా పొట్టు తీసేసుకుందాం. ఇలా పొట్టు తీసేసుకున్నాక ఒక గారెల గరిట తీసుకొని ఇందులోకి ఈ పొట్టంతా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా పల్లీల పొట్టు తీసేసుకోవచ్చు ఈజీగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పల్లీలన్నీ ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇదే పల్లీలకి 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను. అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా కారాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా 8 నుంచి 10 దాకా వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇందులోకి చిన్న పావు టేబుల్ స్పూన్ అన్ని చక్కెర యాడ్ చేసుకోవాలి. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే మనం డ్రై రోస్ట్ చేసుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. వీటన్నిటిని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా పొడిలాడుతూనే మిక్సీ పట్టుకోవాలి. మరీ ఎక్కువగా మిక్సీ పట్టుకుంటే ముద్దలా అయిపోతుంది. అంతేనండి. ఏదైనా ఎయిట్ బాక్స్లో కానీ లేదా ఇలా గాజు సీసాలో కానీ స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి 20 డేస్ దాకా ఈ కారం పొడి అనేది నిల్వ ఉంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.